మేడం హీరోయిన్ ఉదయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూత్ఫుల్గా ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా? చెప్పచ్చా? స్టోరీ చెప్పను. దీనిలో నేను ఒక దీనిలో నేను ఒక ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని. ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా. అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్గా ఉంటూ లవ్లో పడి అతను ప్రేమించుకుంటారు. డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ. ఒక ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకనే అడిగింది మీకు. మీరు డాక్టర్ అంటే క్లాసికల్గా ఉంటుంది. అలా పడేశాడు, మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే ఓకే సార్. హీరో గారికి సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో గెటప్ చూస్తే బాగుంది. ఇవాళ ట్రెండ్కి తగ్గట్టుగానే మీ గెటప్ సూట్ అయింది సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాలో టోటల్ గెటప్ ఇలా ఉంటుందా, మొత్తం అల్లరి చిల్లరగా ఉంటే హీరోయిన్ ఏడిపించడం ఏంటి అసలు? ఒక ఏ మ్యాన్ ఉంటుందా? ఆ పోస్టర్ ఉంది కదండి సార్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది లుక్. కంప్లీట్గా మాస్ అండ్ రగ్గుడ్గా ఉంటుంది క్యారెక్టర్. సో ఇందులో నేను ఒక మెకానిక్. సో అంతకుమించి రివీల్ చేయకూడదు. అంటే బేసిక్గా హీరోయిన్ని అంటే మన స్ట్రీట్లో తిరిగే ఒక అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి, బాధ్యత లేని ఒక అబ్బాయి, తల్లి చెల్లి ఉన్న తండ్రి లేకోకుండా పెరిగితే ఎలా ఉంటుంది, ఆడికి ఆ రోజే లైఫ్. వాడు ఆ రోజు ఏదనుకుంటే అది జరగాలి, ఏదనుకుంటే అది కావాలి అన్నట్టుగా ఉన్న ఒక మైండ్ సెట్ అబ్బాయికి దేవత లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వెనకాల పడకుండా ఉండరు, పడిన తర్వాత పడేయకుండా ఉండరు, పడేసిన తర్వాత ప్రేమించకుండా ఉండరు. సో అలాగా ఈ క్యారెక్టర్కి డాక్టర్ అమ్మాయి రావడం. అంటే మీరు ఇందాక అన్నారే డాక్టర్ లవ్ చేశారు, ఒక రోగిష్టి ప్రేమికుని ప్రేమించలేని డాక్టర్ కూడా డాక్టర్ బాగుంటుంది సార్. అంటే ఎంగేజింగ్గా ఉంటుంది, ఫుల్ టు ఫన్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక మోడ్యులేషను, సో ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఒక చిన్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మంచి కమర్షియల్ ఫస్ట్ అడుగు పెట్టడమే ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్తో అడుగు పెట్టాను సార్. సో ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అదే సక్సెస్ కావాలి. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా, సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మన జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం. టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు